రాజ్యసభ సభ్యులు వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే 4 వైసీపీకి గుడ్ బై చెప్పారు. మరికొందరు త్వరలో పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పటికీ పార్టీకి 11 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఓటమి తర్వాత వీరిలో ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. వీరిలో ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి, బీద మస్తాన్కి టీడీపీ నుంచి మరోసారి రాజ్యసభ ఎంపీగా అవకాశం వచ్చింది. విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తుండటంతో ఆ సంఖ్య 4కు చేరింది. విజయసాయిరెడ్డి తరువాత మరికొందరు పార్టీకి రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తారని సమాచారం. ఈ లిస్టులో అయోధ్య రామిరెడ్డి మొదటి వరుసలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అయోధ్య రామిరెడ్డి విదేశాల్లో ఉన్నారు. ఆయన కూడా రాజీనామా నిర్ణయం తీసుకున్నారని, రేపో మాపో ప్రకటిస్తారని సమాచారం. మరో 2 నేతలు కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అయోధ్య రామిరెడ్డి మాత్రం రాజీనామా వార్తల్ని ఖండించారు. వైసీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. మరికొంతమంది రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత ఒక్కొక్కరుగా పార్టీ నుంచి వెళ్తున్నారు. ఇందులో ప్రధానంగా రాజ్యసభ సభ్యులు గట్టి షాకే పార్టీకి ఇస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే రాజ్యసభ సభ్యత్వం అనేది చాలా కీలకమైనటువంటి పదవి. ఢిల్లీ స్థాయిలోంచి అలాగే ఉన్నటువంటి అన్ని పదవుల్లో కూడా అత్యుత్తమైనటువంటి పదవి కావడంతో ఆ పదవులపైనే ఇప్పుడు కూటమి పార్టీలు ఫోకస్ పెట్టాయి. అయితే ఇందులో భాగంగానే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది రాజ్యసభ సభ్యులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటివరకు 4 రాజ్యసభ స్థానాలకి రాజీనామాలు చేశారు. అయితే రాజీనామాలు చేసినటువంటి స్థానం పూర్తిగా వైసీపీ కోల్పోతుంది. అది కొత్తగా నోటిఫికేషన్ రావడం, తర్వాత మళ్ళీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు అవకాశాలు వెళ్తున్నటువంటి పరిస్థితి. తద్వారా వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి రాజ్యసభ సంఖ్య అనేది క్రమంగా తగ్గుతుంది. మొత్తం ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ 11 మంది రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. ఇందులో ఇప్పటివరకు 4 రాజీనామా చేశారు. ఇందులో మొదటగా మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. ఆయన ఆల్రెడీ టీడీపీలో జాయిన్ అయ్యారు. తర్వాత బీదా మస్తాన్రావు ఆయన కూడా రాజీనామా చేశారు. తర్వాత ఆయన టీడీపీలో జాయిన్ అవడం, టీడీపీ నుంచే ఆయన నేరుగా రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. తర్వాత ఆర్ కృష్ణ కూడా రాజీనామా చేశారు. ఆయన బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా విజయసాయిరెడ్డి తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు రిటైర్మెంట్ కూడా ప్రకటించారు. దాంతోపాటు ఈ రోజు 10:30 తర్వాత ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా కూడా చేయబోతున్నారు. ఈ స్థానం కూడా కూటమి పార్టీలకి వెళ్లబోతుంది. అలా ఇప్పటి వరకు 4 రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. మరికొంతమంది కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నారని, ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల అనుగుణంగా తాను కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. దుర్గా, విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారాన్ని పార్టీ వర్గాలు ఎలా చూస్తున్నాయి? విజయసాయిరెడ్డి రాజీనామా, దాంతోపాటు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడం అనేది ఏదైతే ప్రకటన వచ్చినప్పటి నుంచి కూడా పార్టీ ఒకసారిగా షాక్ అయింది. పార్టీ అధిష్టానానికి సంబంధించి ఉన్నటువంటి కొంతమంది పెద్దలకి సమాచారం ముందే తెలిసినప్పటికీ కూడా పార్టీలో ఉన్నటువంటి మిగతా నేతలకు ఎవరికి కూడా ఈ విషయం తెలియదు. గత కొద్ది రోజుల నుంచి కూడా విజయసాయిరెడ్డి సైలెంట్ గా ఉంటున్నారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా కూడా నియమించిన తర్వాత కొన్ని రోజులు యాక్టివ్ గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గడిచినటువంటి 2 నెలల నుంచి పూర్తిగా ఆయన సైలెంట్ అయిపోయారు. ఇటీవలే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి వచ్చినటువంటి కొన్ని ఎలిగేషన్స్, వీటన్నిటి నేపథ్యం, తర్వాత ఉన్నట్టు జరిగినటువంటి పరిస్థితులు, వీటన్నిటి నేపథ్యంలో విజయసాయిరెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆయన ఎక్కడ కూడా మాట్లాడట్లేదు, ఎక్కడ కూడా కనిపించట్లేదు, ఎలాంటి పార్టీ కార్యక్రమాలు కూడా ఆయన పాల్గొనట్లేదు. అయితే గతం నుంచి కూడా విజయసాయిరెడ్డి పార్టీ పట్ల కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు కొంత సమాచారం ఉంది. ఎందుకంటే ఆ గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే విశాఖ నుంచి ఆయన తీసి ఇక్కడికి నెల్లూరుకి షిఫ్ట్ చేశారో అప్పటి నుంచి కూడా విజయసాయిరెడ్డి కాస్త అసంతృప్తిగా ఉండటం, దాంతోపాటు ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ నేతగా తనను మార్చి వైవి సుబ్బారెడ్డికి ఇవ్వడం, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లేదు అనే విషయానికి సంబంధించి కొన్ని అసంతృప్తి విజయసాయిరెడ్డి మొదటి నుంచి కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయానికి అనేక సార్లు జగన్ సొంత మనిషిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి అనేక సార్లు అలకపోవడం, బొజ్జగింపులు ఇలాంటివన్నీ కూడా పూర్తయిన తర్వాత ఇప్పుడు విజయసాయిరెడ్డి పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవడం, దాంతోపాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా కూడా చేస్తుండటంతో వైఎస్ఆర్సీపీకి ఇది
అనేది పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే కొంతమంది నేతలు ఆల్రెడీ స్పందించారు. విజయసాయిరెడ్డి ఎందుకు రాజీనామా చేశారు, ఎందుకు ఆయన రాజకీయాల నుంచి బయటకు వెళ్లారనే దానికి సంబంధించి ఆయన పైన ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో విజయసాయిరెడ్డితో మేము టచ్ లోకి వెళ్తాం, మాట్లాడిన తర్వాత విషయాలన్నీ కూడా చెప్తామంటూ కూడా వైఎస్ఆర్సీపీ కీలక నేతలు కొందరు చెప్తున్నారు. దుర్గా, జగన్ ఫారెన్ టూర్ లో ఉన్నారు కదా, మరి విజయసాయిరెడ్డి రాజీనామాను ఆమోదిస్తారంటారా? అంటే విజయసాయిరెడ్డి కేవలం రాజీనామా మాత్రమే చేయలేదు, ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగతం, అలాగే తన కోసం ఎలాంటి స్వార్థం లేదు, దాని వ్యక్తిగతంగా ఈ నిర్ణయం తీసుకున్నానంటూ కూడా విజయసాయిరెడ్డి ప్రకటన చేసిన తర్వాత దాన్ని ఆమోదించినా ఆమోదించకపోయినా ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి తన వృత్తి వ్యవసాయంగానే ఉంటుంది. ఇన్ని రోజులు కూడా అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ జగన్ కి అలాగే వైఎస్ భారతికి, దాంతోపాటు కేంద్రంలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి అమిత్ షా, ప్రధాని మోడీకి ఇద్దరికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కూడా సత్సంబంధాలు ఉన్నాయంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రాజీనామాను ఆమోదించాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. అయితే విజయసాయిరెడ్డి ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునడానికి ముందు ఖచ్చితంగా జగన్ తో గానీ లేదంటే పార్టీలో ఉన్నటువంటి జగన్ కుటుంబ సభ్యులతో గానీ చర్చించి ఈ నిర్ణయం తీసుకునే ఉంటారనేది చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. సుమా, దుర్గా, విజయసాయిరెడ్డి రాజీనామాతో పార్టీలో ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది? అంటే మొదటి నుంచి కూడా పార్టీ ఓటమి పాలైనప్పటి నుంచి కూడా ఒక్కొక్కరుగా కొంతమంది నేతలు ప్రధానంగా వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉండే నేతలంతా కూడా ముందుగా పార్టీ నుంచి బయటకు వెళ్లడం, లేదంటే ఇతరత్ర కారణాల వల్ల రాజకీయాల నుంచి దూరం అవడం అనేది మనం చూస్తూనే ఉంది. ఇటీవలే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైఎస్ జగన్ కి కుటుంబంలో వ్యక్తి, ఆయన కూడా రాజీనామా చేయడం, ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా జాయిన్ కాబోతున్న రాజకీయాల నుంచి పూర్తిగా ఆయన తప్పుకున్నారు. ఏ పార్టీలో జాయిన్ కాను అంటూ కూడా ఆయన ప్రకటన చేసిన నేపథ్యం. దీంతో పాటు మోపిదేవి వెంకటరమణ, అతను కూడా జగన్ కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, ఆయన కూడా రాజీనామా చేసి వెళ్లిపోవడం, వీటన్నింటి నేపథ్యంలో ఎవరైనా సరే ఆ పార్టీ నుంచి వెళ్లిపోతుంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు, రాజకీయం అనేటువంటి అవసరాలు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళు వెళ్లిపోతారనే ఒక అభిప్రాయాన్ని మాత్రమే వైఎస్ఆర్సీపీ వ్యక్తం చేస్తుంది. ఎవరు వెళ్ళినా కూడా పార్టీ అనేది ముఖ్యం, లేదంటే కార్యకర్తలు ముఖ్యం. పార్టీ అలాగే కార్యకర్తలు రెండు కూడా బలంగా ఉంటే నాయకులు వస్తుంటారు, పోతుంటారు అనేది వైఎస్ జగన్ కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి. బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళినప్పుడు సందర్భంలో క్వశ్చన్ అడగా వస్తుంటారు, పోతుంటారు, కొత్త వాళ్ళు వస్తారు, మళ్లీ వాళ్ళు కూడా నాయకులుగా తయారవుతారంటూ కూడా జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. విజయసాయిరెడ్డి బయటికి వెళ్లడం అనేది, ముఖ్యంగా రాజకీయాల నుంచి తప్పుకోవడం అనేది వైఎస్ఆర్సీపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ షాక్ ని అధిగమించేందుకు వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానికి సంబంధించి కూడా తెలియాల్సి ఉంది. అయితే పదవుల్లో ఉన్న వాళ్ళు వెళ్లిపోతే పార్టీకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆ పదవి మళ్లీ తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఇటు రాజ్యసభ సభ్యులు గానీ, ఎమ్మెల్సీలు గానీ ఈ రెండు స్థానాలకు సంబంధించి మళ్లీ తిరిగి పార్టీకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి